వెల్కమ్ టు ఖుషి సాఫ్ట్వేర్ వరల్డ్. మనం ఈరోజు ఈ వీడియోలో పైథాన్ డేటా స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుందామండి. అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే, డేటాని ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్‌లో అరేంజ్ చేయడం, లేదా డేటాని ఒక సీక్వెన్స్‌లో, లేదా డేటాని ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో అరేంజ్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక లైబ్రరీని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కైండ్ ఆఫ్ బుక్ కావాలి అంటే, మనకి హర్రర్ కానీ, లేదంటే ఇలాగ సమ్ కేటగరీ బుక్స్ ఉంటాయి కదా! అలాంటి టైప్స్ ఆఫ్ బుక్ కావాలి అంటే మనకి ఇన్‌కేస్ సీక్వెన్స్‌లో ఉంటే ఏంటి అంటే మనకు తెలుస్తదనమాట. ఈ బుక్ పర్టిక్యులర్ ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు మనకి టైం అనేది చాలా ఈజీ అవుతుందనమాట. మన టైం కూడా సేవ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఒక లైబ్రరీలో బుక్స్ అనేది ఎలా పడితే అలా ఉంటే మనకు కావాల్సిన పర్టిక్యులర్ బుక్ అనేది ఎక్కడ అవైలబుల్ అవుతుందో అని తెలుసుకొని వెతుక్కోవడానికి మనకు టైం పడుతుందనమాట. అలా కాకుండా ఒక సీక్వెన్స్‌లో ఉంటే మనం దాన్ని ఆ బుక్ అనేది తీసుకోవడానికి మనకి టైం అనేది సేవ్ అవుతుందనమాట. ఈ విధంగా మనకు డేటా స్ట్రక్చర్స్ అనేది అంటే డేటా అనేది ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో అరేంజ్ చేస్తే దాన్ని మనం డేటా స్ట్రక్చర్స్ అంటాము. మెయిన్‌గా డేటా స్ట్రక్చర్స్‌లో 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయండి ఇన్ పైథాన్‌లో. వచ్చేసి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్. ఎక్కువగా మనం పైథాన్‌లో అయితే బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్సే వాడతామండి. బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్‌లో వచ్చేసి మనకి లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ ఇవన్నీ వచ్చేసి మనకి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండి. యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్‌లో మనకి స్టాక్, క్యూ ఇలా ఉంటాయండి. కానీ మనం పైథాన్‌లో ఎక్కువొచ్చేసి ఈ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తామండి. ఈరోజు ఈ వీడియోలో మనం బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్‌లో కూడా లిస్ట్ అండ్ టపుల్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. Here a list అండి. List indicated with square brackets and list contains different types of elements. For example, like it will be 1 comma, it is the integer or float value, or it is the string. It collects the different types of element, either integer, float or string, or either boolean like this. Okay, and it is like a mutable. It is a mutable. Once we are define the values, we will modify the values. Once అంటే మనం ఏదైనా వాల్యూస్ డిఫైన్ చేసిన తర్వాత వాల్యూస్ ని చేంజ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఆ లిస్ట్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. అపెండ్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్, రిమూవ్, ఇలాగా మనకి లిస్ట్ లో సమ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ యూస్ చేసి మన వాల్యూస్ ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు. ఇలాగా ఉంటుందండి. లిస్ట్ వచ్చేసి లిస్ట్ ఇండికేటెడ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఇట్ కలెక్ట్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్ లైక్ ఇట్ ఈస్ అది ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, అయితే స్ట్రింగ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం టపుల్స్ గురించి తెలుసుకుందామండి. మనం టపుల్స్ ని టుపుల్స్ అనొచ్చు, టపుల్స్ అనొచ్చు. ప్రొనౌన్సియేషన్ ఏది చేసినా కరెక్టే అండి. ఇక్కడ టుపుల్ అండి. టుపుల్ ఇండికేటెడ్ విత్ parenthesis symbol. This is the parenthesis symbol and tuples are immutable. ఇమ్యూటబుల్ మీన్స్ మనం ఏదైనా సరే వాల్యూస్ ని డిఫైన్ చేసిన తర్వాత మనం చేంజ్ చేయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వల్ టు 1, 2, 3. వన్స్ నేను ఈ వాల్యూస్ డిఫైన్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదండి. ఇలాంటి కేటగిరీని మనం ఇమ్యూటబుల్ అంటాము. ఇక్కడ మనం ఎలాంటి టైప్ ఆఫ్ అపెండ్ కానీ, ఇన్సర్ట్ ఏదైతే లిస్ట్ లో పర్ఫార్మ్ చేసామో అలాంటి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి ఉండదు. అందుకని మనం టుపుల్స్ ని ఇమ్యూటబుల్ అంటారు. ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లిస్ట్ అండ్ టుపుల్. లిస్ట్ వచ్చేసి మ్యూటబుల్, టుపుల్స్ వచ్చేసి ఇమ్యూటబుల్. అండ్ లిస్ట్ కలెక్ట్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్, టుపుల్స్ ఆల్సో కలెక్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్. ఇలాగా మనం డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ పైథాన్ ఇంటర్వ్యూస్. దెన్ ఇప్పుడు నేను ప్రాక్టికల్‌లో మీకు టపుల్స్ గురించి అండ్ లిస్ట్ గురించి ఒక్కటి రన్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెథడ్స్ కూడా ఉన్నాయి కదా మనకి లిస్ట్‌లో. అపెండ్, ఇన్సర్ట్ ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇక్కడ.
ఒక లిస్ట్ తీసుకుంటున్నానండి. ఆ లిస్ట్ ఇండికేట్ ఇక్కడ నేను ఎల్‌తో ఇండికేట్ చేస్తున్నాను. ఎల్ ఈక్వల్ టు లిస్ట్ 1, 2, 3, 5 ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు నేను లిస్ట్‌ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎల్ అంటే మనకిప్పుడు ఈ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుందండి. ఇలాగా. అండ్ ఇప్పుడేంటి అంటే నేను దీంట్లో అండ్ లిస్ట్ ఇండెక్స్ ఈజ్ స్టార్టింగ్ విత్ 0 అండి. ఇప్పుడు 1 ఈక్వల్ టు 0 ఇక్కడ 2 ఇండెక్స్‌తో స్టార్ట్ అవుతుంది. అంటే 1 అనేది 0, 2 ఈక్వల్ టు 1, 3 ఈక్వల్ టు 2, 5 ఈక్వల్ టు 3. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 0 అన్నాను నేను. అంటే ఇప్పుడేంటి నాకు 1 ప్రింట్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఎల్ ఆఫ్ 2 అంటే ఇది ఇండిసెస్ పొజిషన్స్. 1 పొజిషన్ 0, 2 పొజిషన్ అనేది 1, 3 పొజిషన్ అనేది 2, 5 పొజిషన్ అనేది 3 అండి. లిస్ట్ అనేది ఇండెక్స్ పొజిషన్ విత్ 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనకి సమ్ మెథడ్స్ ఉన్నాయి కదా! అపెండ్ అవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అపెండ్ అంటే ఏంటి అంటే వాల్యూస్‌ని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మన లిస్ట్‌లో ఏంటి 1, 2, 3, 5 అనేది ఉంది. ఒక ఎలిమెంట్‌ని మనము యాడ్ చేస్తే అది ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యాడ్ అవుతుంది. అంటే నాకు ఆఫ్టర్ 5 తర్వాత ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఏంటి అపెండ్ అనేది యూజ్ చేస్తే. అపెండ్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఎల్ డాట్ అపెండ్. ఇప్పుడు నేను 9 అనే ఎలిమెంట్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ 9 అనేది ఎప్పుడు యాడ్ అవుతుంది నాకు? ఆఫ్టర్ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ప్రింట్ ఎల్. ఇదండి చూడండి. 9 అనేది మనకి ఎండ్ ఆఫ్ ద లిస్ట్‌లో యాడ్ అయింది. అంటే ఆఫ్టర్ 5 తర్వాత యాడ్ అయింది. ఇది అపెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్. ఎల్ డాట్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ అంటే ఏంటి అంటే ఇది కూడా వాల్యూ యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ మనం పొజిషన్ చెప్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2, 7 అని పెట్టాను. అంటే ఏంటి అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో 7 అనే ఎలిమెంట్ నాకు కావాలి. అంటే ఇక్కడ మనకి సెకండ్ పొజిషన్ ఏంటిది? ఇక్కడ 0, 1, 2 అంటే బిట్వీన్ 2కి, 3కి మధ్యలో మనకి 7 అనేది ఇప్పుడు ప్రింట్ అవుతుందండి చూడండి. ఇలా. అంటే మనం ఇక్కడ ఏం చేసాము సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో 7 అనే ఎలిమెంట్‌ని యాడ్ చేయమని చెప్పాము. ఇన్సర్ట్ అంటే ఇదండి. డిఫరెన్సెస్ బిట్వీన్ అపెండ్ అండ్ ఇన్సర్ట్ ఏంటి అంటే అపెండ్ అనేది ఏదైనా వాల్యూ లిస్ట్‌కి లాస్ట్‌లో యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ అంటే ఏంటి అంటే పర్టిక్యులర్ పొజిషన్‌లో పర్టిక్యులర్ నంబర్‌ని మనం యాడ్ చేయమని చెప్తున్నాము. అదొచ్చేసి ఇన్సర్ట్ అవుతుందండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రిమూవ్ చూద్దాం. ఎల్ రిమూవ్. ఇప్పుడు నేను రిమూవ్ వచ్చేసి 3. ఇక్కడ రిమూవ్ అంటే ఏంటి అంటే ఆటోమేటిక్‌గా ఆ 3 అనే నంబర్ రిమూవ్ అయిపోతుందండి. ఇది. అంటే పర్టిక్యులర్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతుంది. అలా కాకుండా ఎల్ డాట్ పాప్. పాప్ అంటే ఏంటంటే ఆటోమేటిక్‌గా మనకి లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుందండి. అంటే ఇక్కడ మనకి 9 అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ప్రింట్ ఎల్ అంటే ఇదండి మన ఇప్పుడు లిస్ట్ వాల్యూ. ఇదొచ్చేసి లిస్ట్. ఇప్పుడు టుపుల్స్ గురించి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ టుపుల్ ఈక్వల్ టు నేను ఒక నంబర్ తీసుకుంటున్నానండి 3. అండ్ ఇక్కడ మనకి పైథాన్‌లో గ్రూప్ అనేది ఉంటుందండి. ఆ గ్రూప్‌ని కూడా మనం పారాంథసిస్ సింబల్‌లో యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీని టైప్ తెలుసుకోవాలనుకుంటున్నాను చూడండి. ప్రింట్ టైప్ ఆఫ్ టుపుల్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి? టుపుల్ రావాలి. కానీ ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు ఏమొస్తుందో.
ఈ టైప్ అనేది ఇంటీజర్ అని చెప్తుంది. బట్ ఏంటి ఇది టుపుల్. బట్ నేను చెప్పాను కదా పైథాన్‌లో మనకి గ్రూపింగ్ అనేది ఉంటది. ఆ గ్రూపింగ్ ఇన్ కూడా పారాంథసిస్‌లో ఉంటుంది. టుపుల్‌లో సరే ఎప్పుడైనా సరే మీరు సింగిల్ వాల్యూ పాస్ చేస్తున్నారు అంటే దాన్ని ఇలాగా పాస్ చేయనండి. కామా. సింగిల్ వాల్యూని మనం కామాతో పాస్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే టైప్ ఆఫ్ టుపుల్ అంటే మనకి ఇప్పుడు ఇది వచ్చేసి టైప్ వచ్చేసి టుపుల్ అనమాట. అంటే ఇప్పుడు సింగిల్ వాల్యూ అనేది ఎప్పుడైనా సరే మనం టుపుల్స్‌లో పాస్ చేస్తుంటే వితిన్ కామాతో మనము పాస్ చేయాలండి సింగిల్ వాల్యూ అయితే. నార్మల్‌గా వచ్చేసి టుపుల్స్‌ని కూడా 2, 5, 6 ఇలాగ పాస్ చేయొచ్చండి మనం. ప్రింట్ టుపుల్. ఓకే. బట్ సింగిల్ వాల్యూ పాస్ చేసేటప్పుడు మాత్రం మనము కామా పెట్టాలి ఆ వేరియబుల్ తర్వాత. ఇదండి లిస్ట్ గురించి అండ్ టుపుల్ గురించి. మన నెక్స్ట్ వీడియోలో సెట్ గురించి, డిస్టెన్స్ గురించి తెలుసుకుందామండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమై ఉంటుందనుకుంటున్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.